సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు అటువంటి మార్పు వచ్చిందంటారా? అంటే ప్రతి శాసనసభ్యుల్లో, ప్రతి పార్లమెంట్ సభ్యుల్లో మా నియోజకవర్గాలు డెవలప్ చేసుకోవాలి, మా జిల్లా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఒక స్పృహ కలిగినట్టుందిగా. నాయకుల కంటే యువకులలో ఆ పాత్ర మాకేం చేసిరు, ఎందుకు వెనుకబడిపోయినాం, చేసిన ప్రయోజనం ఏముంది అనే పరిస్థితి ఆ ఆలోచన యువకుల్లో యువతరుల్లో మొదలైంది. ఇప్పటికీ కూడా నీటి సమస్య కోసం బిందెలు పట్టుకొని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసే పరిస్థితి మహిళలకు ఎండాకాలంలో వస్తుంది. ఈ దుస్థితి మాకెందుకు వస్తుంది? ప్రజాస్వామ్యంలో ఓటేసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు మా హామీలు ఇస్తున్నాయి కానీ తర్వాత విస్మరిస్తున్నాయి. ఈ దరిద్రం మాకెందుకు అనే పరిస్థితి యువతరానికి ఒక ఆలోచన వస్తూ ఉంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అంటే రాజకీయాలు కాసేపు పక్కన పెట్టండి, అంటే ఈ ప్రాంతానికి జరిగిన అతిపెద్ద మేలు ఏంటనేది మీరు అనుకుంటున్నారు? ఈ ప్రాంత వాసిగా రాజకీయాలు పక్కన పెడతాం, అక్కడ టీఆర్ఎస్ ఉందా? ఇది తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఏర్పాటు తర్వాత దీనివల్ల ఈ రాష్ట్రానికి ఇది మేలు జరిగింది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే? చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టులు ఏం కాలేదు కదండి. ఇప్పుడు రిక్రూట్మెంట్ కాడికి వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ అవ్వలేదు, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అవ్వలేదు. రిటైర్మెంట్ అప్పటి నుంచి ఇప్పటికి 3.5 సంవత్సరాలలో కాంగ్రెస్ దిగిపోయేటప్పుడు 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామంటే మా తెలంగాణ వచ్చిన తర్వాత భర్తీ చేసుకుంటామని చెప్పి చెప్పిండ్రు. 1,07,000 ఉద్యోగాలలో ఇవాళ వరకు ఎన్ని రిక్రూట్ చేసారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అనేది ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి కానీ పరిస్థితులు మారలేదంటారా? మారలేదు. అంటే భౌగోళికంగా 2 రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రజల పరిస్థితుల్లో మీకు ఎగ్జాంపుల్ 10 జిల్లాలు ఉన్నాయి మనకి తెలంగాణలో, 31 జిల్లాలు చేసారు. 31 జిల్లాలు చేసిన తర్వాత పరిపాలనా సౌలభ్యం అన్నారు. పరిపాలనా సౌలభ్యం పేరు మీద ఒక్కొక్క జిల్లాకు 100 కోట్లు అప్పుడే శాంక్షన్ చేస్తామని అన్నారు. ఇవాళ పర్మనెంట్ పక్కా బిల్డింగ్లు ఎన్ని జిల్లాలలో వచ్చినాయి? పక్కా పర్మనెంట్గా సఫిషియెంట్ స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని జిల్లాలో వచ్చినాయి? ఎన్ని జిల్లాలల్లో నిర్మాణాత్మకంగా ప్రజలకి సేవలు అందించగలుగుతున్నారు ఉద్యోగస్తుల ద్వారా? ఎన్ని పరిష్కారమైన సమస్యలు? ఇది చూస్తే ఒక్క పోలీస్ యంత్రాంగాన్ని పెంచడం తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో కూడా ముందడుగు వేయలేదు. పోలీస్ యంత్రాంగంలో అధునాతనమైన వాహనాలు సమకూర్చారు, కొత్త బిల్డింగ్లు కట్టారు, కొత్త రిక్రూట్మెంట్ జరిగింది. రేపు వాళ్లకు భద్రత కల్పించడానికి, వాళ్ళని ఎవరన్నా విమర్శిస్తేనో ఇంకో ఇబ్బంది పెడితేనో అరెస్టులు చేయడానికి ఉపయోగపడటానికి పోలీస్ యంత్రాంగం మీద పెట్టిన దృష్టి మిగతా ఏ రంగం మీద పెట్టలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఓకే, కరెంట్ 24 గంటలు ఇస్తామని ఇస్తున్నారు. కరెంట్ ఇచ్చిన తర్వాత పంట పండిన దానికి పంటకి గిట్టుబాటు ధరనే లేకపోయా? కరెంట్ 24 గంటలు ఇస్తే అవన్నీ మీరు రోజువారీగా మాట్లాడుతున్నటువంటి విమర్శలు ప్రభుత్వం మీద చేస్తారు. నేను అడిగింది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సొంత అస్తిత్వం, ఒక అంటే సాంస్కృతిక పరంగా కానివ్వండి, మిగతా ఒక ఐడెంటిటీ దేశవ్యాప్తంగా కానివ్వండి, మిగతా వచ్చిందా రాలేదా? చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏ రంగంలో కూడా జరగలేదండి. ఏ ఒక్కళ్ళు కూడా ఈరోజు గుండె మీద చేసుకొని నేను ఈ తెలంగాణ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నా, ఈ ప్రభుత్వం వల్ల మాకు మేలు జరిగిందని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా పట్టుమని 10 మంది కూడా లేరు. సో ఏమాత్రం ప్రభుత్వానికి మీరు క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదు? వాస్తవం మాట్లాడుతున్నా. నేను క్రెడిట్ ఇవ్వడానికి ఫస్ట్ నేను ఒక పౌరుణ్ణి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, నాయకుడి కంటే ముందు ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుణ్ణి. ఈ పౌరునిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న దాని మీద మంచి చెడ అనేది ఆలోచించాల్సిన ప్రాథమిక బాధ్యత నా మీద ఉంది. ఆ క్రమంలో ఈరోజు ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో అది కేవలం వాళ్ళ కుటుంబానికి పరిమితమైంది తప్ప ఈరోజు ప్రజానికానికి, ఏ వర్గానికి కూడా, ఏ రైతాంగానికి కానీ మిగతా ఏ వర్గాలకు కానీ ఉపయోగపడలేదు అనేది వాస్తవం.